గుడ్ ఈవినింగ్ బాస్. గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకేనా, గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మనకు రీసెంట్గా విజయపథం బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది బాస్. విజయపథం బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, మీకు అయిపోయిన క్లాసెస్ కూడా ఆఫ్లైన్లో వినొచ్చు. June 3 నుంచి స్టార్ట్ అయింది, 10 AM to 12 PM. ఓకేనా, క్యాపిటల్ Y217 కోడ్ చూపిస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది 398 రూపీస్కి, ప్లస్ 5% డిస్కౌంట్ వస్తుంది అడ్డా 2% యాప్లో బుక్ చేస్తే. రైట్. ఆశయం అనేది స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుందో ప్రిలిమ్స్ బ్యాచ్ జూలై 7th స్టార్ట్ అవుతుంది, 6 PM to 9 PM. మీకు దీని ప్రైస్ వచ్చేసి 6999 ఉంది. క్యాపిటల్ Y217 కోడ్ చూపిస్తే మీకు డిస్కౌంట్ 4339 వస్తుంది. ఓకేనా, డిస్కౌంట్ ఓంగా మీకు ప్రైస్ ఎంత వస్తుంది అంటే 2659కి వస్తుంది బస్. 2659 రూపీస్కి రావడం జరుగుతుంటుంది బస్. ఓకే. నెక్స్ట్ మనకు ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ కూడా స్టార్ట్ అవుతుంది June 22 నుంచి 12 PM to 3 PM. ఓకే. రైట్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్. ఓకేనా, దీన్ని మనకు ఎంతకు డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 1952 మీకు వచ్చే రేట్ 1196. కథలని బొమ్మకు కవితలు చెప్పిన, మారని మనసుకి నీతులు చెప్పిన ఒకటే బస్. ఓకేనా, విననోనికి ఎంత చెప్పినా వేస్టే. ఓకేనా, వినే వాళ్ళకి ఏం చెప్పినా చెప్పడానికి వినే వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు. ఓకేనా. రైట్. వినే వాళ్ళకి ఏం చెప్పినా లాభం లేదు. Feedback call centers on the public has been launched by the Union Minister of the State for the Jitendra Singh's personal public grievance and pensions. పబ్లిక్ పై ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ను మరియు కేంద్ర రాష్ట్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఏంది అడుగుతుంది బాస్, ఏదంటే గ్రీవియన్స్. ఓకేనా, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గ్రీవియన్స్ అనేది పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ పై ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ని ఎవరు స్టార్ట్ చేసిందంటే డాక్టర్ జితేంద్ర సింగ్. ఓకేనా, సెంట్రల్ దానికి మినిస్టర్ కూడా ఎవరు, పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ సెంట్రల్ మినిస్టర్ ఎవరు అంటే జితేంద్ర సింగ్, స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్. రైట్. నేమ్ ఆఫ్ ది ఫార్మర్ లోక్సభ ఎంపీ అండ్ ఫౌండర్ ఆఫ్ ది జనలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఊ పాస్డ్ అవే రీసెంట్. ఇటీవల కన్నుమూసిన లోక్సభ మాజీ ఎంపీ మరియు జనలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్స్ వ్యవస్థాపకుడు ఎవరని అడుగుతున్నాడు బస్. ఓకేనా, రీసెంట్గా మాధవరావు పాటిల్ అనే వ్యక్తి రీసెంట్గా చనిపోవడం జరిగింది బస్. మాధవరావు పాటిల్. రైట్. రైట్. హీరా సింగ్ రాణా అనేది ఒక ఫోక్ సింగర్ రీసెంట్గా పాస్డ్ అవే ఉత్తరాఖండ్. ఓకేనా, ఉత్తరాఖండ్. రైట్. వేద్ మర్వా అనే ఢిల్లీ హై కమిషనర్గా వర్క్ చేసిండు బస్. ఢిల్లీ డిఐజీగా వర్క్ చేసిండు. ఈయన రీసెంట్లీ పాస్డ్ అవే. బల్బీర్ సింగ్ అనేది హాకీ ప్లేయర్ రీసెంట్లీ పాస్డ్ అవే. మైకేల్ రాబిన్సన్ ఈజ్ ద ఫుట్బాల్ ప్లేయర్ రీసెంట్లీ పాస్డ్ అవే. ఫుట్బాల్ ప్లేయర్. Name of the device recently launched by the Union Minister of the State Home Affairs G. Kishan Reddy, which can kill the 99.5% of the surface and air microbes. కేంద్ర హోంమంత్రి జి కిషన్ రెడ్డి 99.9% ఉపరితల మరియు వాయు సూక్ష్మజీవులను చంపగల ఇటీవల ప్రారంభించిన పరికరం పేరేంది అని అడుగుతుంది బాస్. ఓకేనా, జెర్మీ బ్యాన్. దీని పేరేంది బాస్? జెర్మీ బ్యాన్. రైట్. నేమ్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్స్ బ్యాంక్ which has launched the Insta FlexiCash to enable the salary account customers to get the approval for the overdraft instantly and paperless manner అన్నారు. ఓకేనా, ఇదేంటంటే రీసెంట్గా మనకు ఓడీ ఫెసిలిటీ అని ఎవరైతే సాలరీ అకౌంట్ అయితే ఎవరైతే ఓపెన్ చేసిందో యాక్సిస్ బ్యాంక్లో వాళ్ళకి లాక్డౌన్ వల్ల వాళ్ళ ఉపాధి ఏంటంటే కొందరు జాబు అనేది పోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మనీని యూజ్ చేసుకోవడానికి ఓడి అనేది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే సేవింగ్ అకౌంట్లో బస్ మనకు జీరో బ్యాలెన్స్ ఉంటే మనము విత్డ్రా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే ఓడి అనేది ఇస్తుంటే బ్యాంక్ ఎంతైతే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అయితే ఇస్తుంటుందో దాన్ని మనం అంతా విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనం దాన్ని రిటర్న్ చేయాలా, దాని మీద కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకేనా, రీసెంట్గా ఏదంటే ఐసిఐసి బ్యాంక్ అనేది స్టార్ట్ చేసింది. ఓకేనా, వాళ్ళ యొక్క సాలరీకి ఓకేనా కస్టమర్ యొక్క సాలరీకి త్రీ టైమ్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, వాళ్ళ సాలరీ ఒక 50,000 ఉంటే దానికి 3 times ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎంతైతే ఓడి అనేది ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఆ ఓడీలోకి వెళ్ళి ఎంతైతే వాడుకుంటారో దానికి మాత్రమే ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి.
ఓకేనా. సపోజ్ 1,50,000 అనుకో, 1,50,000 ఓడిస్తే ఈ 1,50,000కి వెళ్ళి వాడు 50,000 మాత్రమే యూజ్ చేసిండు అనుకో, ఈ 50,000కి మాత్రమే ఇంట్రెస్ట్ పే అయ్యేది, మిగతా దానికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. రైట్. గిరీష్ చంద్ర చతుర్వేది దీని యొక్క చైర్మన్ బస్. గిరీష్ చంద్ర చతుర్వేది ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ. ఓకేనా. రాకేష్ మకీజా చైర్మన్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్. ఓకేనా. ఎస్ బ్యాంక్ యొక్క సిఇఓ అయితే మనకు ప్రశాంత్ కుమార్. హెచ్డిఎఫ్సి గోపీనాథ్ బస్. ఓకేనా. కోటక్ మహీంద్ర అయితే ఉదయ్ కోటక్ ఈజ్ ద సిఇఓ ఆఫ్ కోటక్ మహీంద్ర. రైట్. Name of the Indian chef who was won the New Zealand the first virtual chef competition quality New Zealand Culinary Cup 2020 recently. న్యూజిలాండ్ యొక్క మొట్టమొదటి వర్చువల్ చెఫ్ పోటీ క్వాలిటీ న్యూజిలాండ్ కల్నరీ కప్ను 2020 గెలుచుకున్న ఇండియన్ చెఫ్ పేరు ఎవరు? బస్ ఇండియన్ చెఫ్ పేరు. ఓకేనా. రైట్. ఎవరంటే ఆనంద్ సింగ్ రాణా. రైట్. జూన్ 1 గ్లోబల్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం బస్. జూన్ 1 గ్లోబల్ పేరెంట్స్ డే. అండ్ జూన్ 2 అయితే మనము ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే కానీ లేకపోతే తెలంగాణ ఫార్మర్స్ డే కానీ. జూన్ 3 అయితే వరల్డ్ బైసికల్ డే. జూన్ 4 అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఇన్నోసెంట్ చిల్డ్రన్స్ విక్టిమ్స్ ఆఫ్ ది అగ్రెషన్స్. ఓకేనా. అండ్ జూన్ 5 అయితే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. రష్యన్ లాంగ్వేజ్ డే జూన్ 6. వరల్డ్ పెస్ట్ డే కూడా జూన్ 6. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూన్ 7. అండ్ జూన్ 9 అయితే వరల్డ్ అక్రిడిటేషన్ డే జూన్ 9. అండ్ రష్యన్ లాంగ్వేజ్ డే అయితే జూన్ 6. అండ్ వరల్డ్ అగెనిస్ట్ చైల్డ్ లేబర్ అయితే జూన్ 12. ఓకేనా. రైట్. IGX is the first nationwide online delivery based gas trading platform which was launched by the Union Petroleum and Natural Gas Minister Dharmendra Pradhan. IGX stand for దేశవ్యాప్తంగా ఆన్లైన్ డెలివరీ మరియు ఆధారిత గ్యాస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఐజీఎక్స్ యూనియన్ ప్రారంభించిన పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఓకేనా. ఐజీఎక్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు బస్. ఐజీఎక్స్. ఓకేనా. ఇండియన్ గ్లాస్ ఎక్స్చేంజ్ బస్. ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఓకేనా. ఆప్షన్ ది ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. రైట్. పెట్రోలియం మినిస్టర్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. On which day the United Nations observe the International Day of the Family Remittance every year to recognize the contribution of the over 200 millions of the migrants to improve the lives of their 800 millions family members back home. ఓకేనా. మైగ్రెంట్స్ యొక్క లైఫ్ని ఓకేనా, వాళ్ళ లైఫ్ని ఏంటంటే కొద్దిగా మంచి చేయడానికి ఇంటర్నేషనల్ దాని యొక్క డే సెలబ్రేట్ చేసుకుంటామా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఫ్యామిలీ రెమిటెన్స్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూన్ 16 రోజు సెలబ్రేట్ చేసుకుంటామా, జూన్ 16. ఓకేనా. రైట్. జూన్ 16. ఇది బి కాదు డి, ఇది బి. రైట్. డి. జూన్ 12 అయితే మీకు తెలిసింది బస్. జూన్ 13, జూన్ 14 అంటే వరల్డ్ బ్లడ్ డొనార్ డే అయితే జూన్ వరల్డ్ బ్లడ్ డొనార్ డే ఏంది బస్. వరల్డ్ బ్లడ్ డొనార్ డే అయితే జూన్ 14. ఓకేనా. జూన్ 14 ఇంటర్నేషనల్. జూన్ 14 అయితే ఏంది బస్ వరల్డ్ బ్లడ్ డొనార్ డే. అల్బినిజం డే. ఓకేనా. వరల్డ్ అల్బినిజం డే ఏంటంటే జూన్ 13. బట్ జూన్ 12 అనేది ఏందనేది ఒకసారి కామెంట్ రూపంలో రావాలా బస్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది జూన్ 12 ఇంపార్టెన్స్ ఏందనేది ఒకసారి కామెంట్ రూపంలో రావాలా. అండ్ జూన్ 13 అయితే వరల్డ్ అల్బినిజం డే. ఓకేనా. రైట్. విచ్ nations joined the global partnership on the artificial intelligence on the June 15th as a founding member అన్నాడు. జూన్ 15, 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై గ్లోబల్ పార్ట్నర్షిప్లో వ్యవస్థాపక సభ్యుడిగా ఏ దేశం చేరింది అన్నాడు. ఏ దేశం బస్. ఇండియా. ఓకేనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రీసెర్చ్ చేయడం కానీ. ఓకేనా. విచ్ ఆఫ్ ది జాయింట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే లైక్ రోబో అన్నట్టు బస్. ఓకేనా. ఆర్టిఫిషియల్ లైక్ రోబో. ఎవరు జాయిన్ అయినట్టు రీసెంట్గా ఇండియా. Name of the persons who has been appointed as the next ambassador of the India to the రిపబ్లిక్ ఆఫ్ ది ఫిలిప్పైన్స్ భారత తదుపరి రాయబారిగా నియమించబడిన వ్యక్తి పేరు ఎవరైనా అడుగుతుంది. తదుపరి రాయబారిగా నియమించిన వ్యక్తి ఎవరు బస్. ఓకేనా. శంభు ఎస్ కుమరన్. ఓకేనా. రైట్. రవీష్ కుమార్ అయితే ఫిన్లాండ్ బస్. ఇండియాస్ అంబాసిడర్ టు ఫిన్లాండ్ ఎవరంటే రవీష్ కుమార్. అండ్ తరంజిత్ సింగ్ అయితే ఇండియాస్ అంబాసిడర్ టు యుఎస్ఏ బస్. ఓకేనా.
పీయూష్ శ్రీవాస్తవ, ఓకేనా, పీయూష్ శ్రీవాస్తవ అండ్ రాహుల్ శ్రీవాస్తవ్, ఇవి రెండు కొద్దిగా మనకేంటంటే సిమిలర్గా ఉన్నాయి. పీయూష్ శ్రీవాస్తవ్ అయితే బహ్రెయిన్ బాస్, పీయూష్ శ్రీవాస్తవ్ అయితే బహ్రెయిన్. ఇది రాహుల్ శ్రీవాస్తవ ఏ కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ అనేది ఒకసారి కామెంట్ రూపంలో రావాలి బాస్, ఏ కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్, ఓకేనా. ఇక్కడ రాహుల్ శ్రీవాస్తవ, పీయూష్ శ్రీవాస్తవ, పీయూష్ శ్రీవాస్తవ్ అయితే బహ్రెయిన్, రాహుల్ శ్రీవాస్తవ్ అయితే ఏ కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ అనేది ఒకసారి మీకు కామెంట్ రూపంలో రావాలి బాస్. హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది రాహుల్ శ్రీవాస్తవ్ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది విచ్ కంట్రీ, ఇండియాస్ అంబాసిడర్. హూ ఆథర్ ద బయోగ్రఫీ ఆఫ్ ది దాదాబాయి నెవరోజీ టైటిల్, దాదాబాయి నెవరోజీ టైటిల్ అన్నాడు బాస్. హూ ఈజ్ ద దాదాబాయి నెవరోజీ, ఓకేనా. రైట్, ఎవరు బాస్, దిన్యారా పటేల్, దిన్యారా పటేల్. మనకి ఈ దాదాబాయి నెవరోజీ మీకు తెలిసే బాస్, ఈయనని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఓకేనా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు. ఎవరిని అంటే దాదాబాయి నెవరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. రైట్, ఈయన ఏంటంటే ఒక బుక్ కూడా రాసిండు, ఎవరు, దాదాబాయి నెవరోజీ. దాదాబాయి నెవరోజీ ఒక బుక్ కూడా రాసిండు, ఏ బుక్స్ అంటే బస్ పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్డ్ ఇన్ ఇండియా, ఓకేనా, పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్డ్ ఇన్ ఇండియా, పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్డ్ ఇన్ ఇండియా ఈజ్ ద ఆథర్. ఆథర్ ఎవరంటే దాదాబాయ్ నెవరోజీ, ఓకేనా. ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ అని కూడా అంటుంటారు, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ అని కూడా అంటుంటారు, ఎవరినంటే దాదాబాయి నెవరోజీ, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్. రీసెంట్లీ ద దాదాబాయి నెవరోజీ టైటిల్, నెవరోజీ పైనీర్ ఆఫ్ ది ఇండియన్ నేషనలిజం ఎవరు రాసిండంటే దిన్యార్ పటేల్ అనే వ్యక్తి రాయడం జరిగింది బస్. ఇది బుక్ అనేది దిన్యార్ పటేల్, ఓకేనా. రైట్, ఈరోజు ఏంటంటే ఇది మనకు మార్నింగ్ సెషన్ అనేది జరిగేది, కొద్దిగా మార్నింగ్ సెషన్ జరగలేదు కాబట్టి దీన్ని ఇప్పుడు కండక్ట్ చేయడం జరిగింది బస్, ఓకేనా. రేపు కూడా మార్నింగ్ ఖచ్చితంగా ఉంటుంది. టుడే ఏంటంటే మన పవర్ ఇష్యూ వల్ల మార్నింగ్ క్లాస్ జరగలేదు, ఓకేనా. రైట్, ఎవరు బస్ ఈయన, దిన్యార్ పటేల్. ఇది అనేది మీకు రీసెంట్గా ఇవి కొన్ని ఫ్యూ పాయింట్స్ బస్. ఖచ్చితంగా విజయపథం బ్యాచ్ అనేది జాయిన్ కండి బస్. క్యాపిటల్ వైట్ 27 కూడా ఓపెన్ చేయండి. 999 అనేది ఉంది, క్యాపిటల్ వైట్ 27 వేస్తే 398 రూపీస్కి వస్తుంది, ఓకేనా. ప్లస్ 5% అడిషనల్గా డిస్కౌంట్ కూడా వస్తుంది, అడ్డా 247 యాప్లో డిస్కౌంట్ బుక్ చేస్తే, ఓకేనా. రైట్, 10 AM to 12 PM దగ్గర ఆఫ్ పోర్షన్ అయిపోయినది కూడా మీకు మెయిల్కు లింక్ వస్తుంది. మెయిల్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇక అయిపోయిన క్లాసెస్ వీడియోస్ కూడా వినొచ్చు బాస్, ఓకేనా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా బాస్. అండ్ అడ్డా 247 యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఓకే. రైట్, థ్యాంక్ యూ.